పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే అభ్యర్థులు స్థిరత్వంతో ఉన్నత స్థాయికి ఎదగగలరని అదనపు డీజీపీ మహేష్ భాగవత్ అన్నారు. ఇటీవల వెలువడిన సీఏపీఎఫ్ పరీక్షా ఫలితాల్లో విజేతలుగా నిలిచిన 7 తెలుగు విద్యార్థులను క్రివి ఇషా ఫౌండేషన్ ఆధ్వర్యంలో సన్మానించారు. కార్యక్రమానికి మహేష్ భాగవత్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఎన్నిసార్లు ఓడినా గెలిచేందుకు మరో అవకాశం సిద్ధంగానే ఉంటుందని మహేష్ భాగవత్ తెలిపారు. సివిల్స్తో సహా ఏ పరీక్ష అయినా నిరంతర ప్రయత్నం ఉంటేనే విజయం సాధించగలమని అన్నారు. అందరు ఇక్కడ వచ్చి ఇక్కడ 7 మెంబర్స్ ఈ సంవత్సరం మన తెలుగు స్టేట్స్ నుంచి ఈ సెంట్రల్ ఆర్మ్ పోలీస్ ఫోర్సెస్ అసిస్టెంట్ కమాండెంట్ ఎగ్జామ్ కోసం ఈ యూపీఎస్సీ కండక్ట్ చేస్తున్న ఎగ్జామ్ అది, దాంట్లో సెలెక్ట్ అయినారు. వాళ్ళకి ఇక్కడ సన్మానం ఇప్పుడు జరిగినాయి. తర్వాత ఇక్కడ కొన్ని స్టూడెంట్స్ కూడా ఉన్నారు, ఎవరు ప్రిపేర్ చేస్తున్నారు యూపీఎస్సీ సివిల్ సర్వీస్ కానీ, ఈ సిఏపిఎఫ్ కానీ, ఫారెస్ట్ సర్వీసెస్ కానీ. సో అలాంటి స్టూడెంట్స్కి కూడా ఎగ్జామ్కి ఎలా ప్రిపరేషన్ చేయాలో దానికి సంబంధించి ఈ ఇంటరాక్షన్ ప్రోగ్రామ్ ఇక్కడ ఉన్నాయి. చాలా మంచి ప్రోగ్రామ్ ఇది, మంచి ఆపర్చునిటీ పిల్లలకి సక్సెస్ఫుల్ క్యాండిడేట్కి ఇంటరాక్ట్ చేయడానికి.